పిల్లరా ఇంకా ఏడొచ్చిండు నువ్వు పొద్దుగాల పోయి ఇప్పుడు వస్తుంది నువ్వు అన్న పోయి తీసుకురాకపోతేవి ఇంకా మళ్ళీ భూమి పంచాయతీ ఉండే ఆడిపోయి వచ్చే వరకు గీయాలైంది తీసుకొచ్చేది ఉండే పిల్లల్ని పొద్దుగాల పోయి నువ్వు పోయి తీసుకొచ్చి వాళ్ళకి వచ్చి కదా వాళ్ళు బస్సు దొరికిందో దొరకలేదు కరెక్టే కానీ పంచాయతీ తీసి పెట్టుకోరాదు కదా ఊళ్ళే నీకు ఊళ్ళో పంచాయతీలు అంటేనే సంబరం ఇంట్లో ఏడ పట్టించుకుంటావు నువ్వు మనం ఓట్లేసి గెలిపించింది ఎందుకే వాళ్ళు మనకి ఏదైనా చేస్తామనే కదా గిసుంటి టైంలో మనకు అవసరం వస్తామనే కదా పంచాయతీ నాడు కూడా పోకపోతే ఏం లాభం పంచాయతీ నాడు పోయి మంచిగా చేసుకొని వస్తేనే ఇంకోసారి మనం నమ్ముతారు వాళ్ళు సరే కానీ పిల్లలకు ఫోన్ చేయకపోయినా మరి ఎడాకొచ్చారు సరే చేస్తా అన్నం ఏనా తింటావా మరి ఆ పంచాయతీ కాడ మళ్ళా హోటల్లో నాస్త చెప్పాడు ఆ నాస్త సరిపోతుంది కానీ పిల్లలకు ఫోన్ చెప్పు సరే చేస్తా మళ్ళా పొలం మరింది అదే సరే సరే నేను నిండితే పని ఫోటో పని పొద్దున బయట ఇప్పుడు బయట వచ్చింది బస్సు లేట్ అయిపోయింది అవునా ఇగో పిల్లలు వచ్చారు బస్సులు వచ్చారు కదా ఇప్పుడు సంతోషంగా ఓకే బాబాయ్ పొద్దున ఊరు మొత్తం టీవీ పెట్టు నేను ఇవాళ పొద్దున పంచాయతీ వచ్చిన మన పంచాయతీ రేపు ఈరన్న పంచాయతీ ఉన్నది ఈరన్నతో ఎంఆర్ ఆఫీస్ పోయింది ఒకరోజు చూసుకోరా పిల్లలు వచ్చారు కదా తిప్పి చూపిస్తుంది అమ్మ కొంచెం నీసం ఉంది రెస్ట్ తీసుకుంటాం సరే పిన్ని తినడానికి ఏమైనా ఉన్నాయా ఉన్నాయిరా సరే పిల్లలకు ఏమైనా చేసి పెట్టడానికి నేను పిండి ఉన్న పిల్లలు తీసుకొస్తాను పిల్లలకు లడ్డూలను అసలు బాగా ఇష్టం నేను పిండి ఉన్న రవ్వ తీసుకొని వస్తా చేసి పెట్టుకోకుండా మళ్ళీ ఈడవుతున్నాడంటే ఈ పిచ్చోళ్ళు అంతేనే గోడల పైన చెట్ల దగ్గర కూర్చొని ఉంటారు నీ పేరేం పేరు నీ పేరేం పేరు అమ్ములు మాలతి అవునా మంచిగా ఉన్నాయి నా పేరు పవను మంచిగుందా అవు కానీ మీరు ఎన్నో తరగతి ఇవన్నీ నీకెందుకు అయ్యో చెప్పరాదురు బుజ్జి పొద్దున్న నువ్వు అన్నం తినకుండా మీకోసం ఇన్నే కూర్చున్నా అయ్యో ఓ బుజ్జి
ఆగురి చెప్పినా మంచుకుండు చెప్పకుండా పోతారు మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో నేను వచ్చేదాకా ఈయనే కూర్చుంటా అవుగాని మొన్న అడిగినా కదా మీరు ఎన్ని తరగతి చదువుతారు నీకెందుకు రా పిచ్చోడా ఎందుకా నేను నిన్ను లగ్గం చేసుకుందాం అనుకుంటాను ఏంటి హలో డాక్టర్ సార్ ఎడుగురు హాస్పిటల్లోనే ఉన్నా ఏమైంది ఇంటి దగ్గర పిల్లలు చేస్తున్నారు ఏమైంది అసలు ఏమో అర్థమైతలేదు హాస్పిటల్లో రిపోర్ట్స్ వచ్చినాయా అక్కడనే ఉండి తెలుసుకుందాం అని అంటే మీరు వినకపోతారు పిల్లలు ఉంటారా అని తీసుకొచ్చివి డాక్టర్ ఫోన్ చేసి కనుక్కున్నాం డాక్టర్ సార్ నేను గంగాధర్ మాట్లాడతానా చెప్పే మా పిల్లలు రిపోర్ట్స్ ఏమైనా రిపోర్ట్స్ వచ్చినాయి అన్ని నార్మలే ఉన్నాయని వచ్చింది ఏదైనా చూసి భయపడవచ్చు ఒకసారి మంచిగా అడిగి తెలుసుకో అవునా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదే అంతేనా ఏం ప్రాబ్లం లేదంటారా లేదు లేదు సరే సరే ఏం ప్రాబ్లం లేదంటాడు ఏమో చూసి భయపడదు కావచ్చు అన్ని టెస్ట్ మొత్తం నార్మల్ వచ్చినాయి ఎక్కడ ప్రాబ్లం లేదంటారు ఈ రోజుల్లో గమనం పెట్టించుకుంటారే పిల్లలు పట్టణంలో ఉంటారు కదా వాళ్ళు ఊరికే దయ్యాల సినిమా చూసి చూసి అట్లా తయారయ్యారు కానీ ఏం కాదు సరేనా రాత్రి దయ్యాల సినిమా చూసినాం కదా ఊరు తిరిగి వచ్చినాక అదే ఎఫెక్ట్ కావచ్చు రేయ్ పడుకున్నవారా నీ సోపదులు ఆపదుల్లో ఉన్నారు లే వచ్చి వీళ్ళని తీసుకపో
లేరా లే. అలా జరగకూడదు. చెండా ఆకర్ష 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 చెండా ఆకర్ష ఆకర్ష యవ్వనపు సిరులు దా దా పాల పర్వాలు ఏత వాసన చందా అలా జరగకూడదు. తప్పు తప్పు తప్పు. చూడండి మహాకాళి, అలా జరగకూడదు. మహాకాళి చెండా 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 ఆవాహయామి.
సోపతులు ఆపదలో ఉంటే నీకు నిద్ర ఎట్లా పడుతుందిరా? తోవ చూపిస్తున్నా, దా వచ్చి వాళ్ళను తీసుకొని వెళ్ళు. లేరా, లే. అగో కాలేందుకు ఇట్లా వచ్చింది? పోయేస్తాగు నేను, వాళ్ళకేమన్నా అయిందో. మాలతి, మాలతి లే, మాలతి లే. అమ్ములు, అమ్ములు లే, ఇంటికి పంపా లే. ఏంది బాబు ఇదంతా? వీళ్ళని చూస్తే నాకు భయం అవుతుంది. ఈ పంది రక్తం ఏంది, ఎర్రకల్లు ఏంది? నరేష్ నాకేం అర్థమైతలేదయ్యా. సరే ఇప్పుడైతే వీళ్ళైతే పడుకున్నారు, నిమ్మరంగా పడుకుంది. చూద్దాం, దా బయటకి అయితే రండి. సరే చెప్తాం. పరిస్థితి డాక్టర్ ఏమన్నాడు అసలు? డాక్టరు అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, ఏదైనా చూసి భయపడరు కావచ్చు, ఏదైనా చూసుకోండి అన్నాడు. ఏమయ్యా ఎక్కడన్నా తీసుకుపోదాం దేవుడ దయ్యం అంటే అసలు ఇంటలేడు. ఇప్పటికే 2 రోజులు 3 రోజులు అవుతుంది అనుకో మీకు నిద్ర లేక. సరే మీరు రెస్ట్ తీసుకోరు, నేను చూసుకుంటుంది అంత, నాకు తెలుసు ఏం చేయాలో. సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది. దా అత్తను రా రా రా. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు పిలిచినావు? నీ సోపతులు ఆపతిలో ఉన్నారు. వాళ్ళు ఎట్లా మంచిగా ఉన్నో నాకొక్కనికే ఎరుక. నీ సోపతులు ఏమైనా జరిగింది మామూలుది కాదురా, చండా ప్రయోగం. వాళ్ళను వశీకరణం చేసుకొని అనుభవించాలన్న కోరికతోటి ఆడున్నారా. ఆ కొండ పైన అసురుడున్నాడు, అసురుడున్నాడు. వాడి నుంచి ఎవరు కాపాడలేరు. మరి ఎట్లా స్వామి? ఏం చేద్దామంటే వారి అనుగ్రహం కావాలి. మరి ఎట్లా చేస్తే అవుతుందంటావు స్వామి? అందరికందరూ రండి, మూకుమ్మడిగా ఉండి అమ్మవారితో మాట్లాడదాం. అమ్మవారి కరుణా కటాక్షాలను కోరుకుందాం. చాముండేశ్వరి దయా, ఆ పైన వాళ్ళ ప్రాణం ఆ తల్లి పెట్టిన భిక్ష. వారి ప్రయోగం ఎట్లుంటుందో తెలుసా? పేరుకు వాడు నాకంటే చిన్నోడు బక్క పలుసనోడు అయినా కానీ
నేను అభ్యసించిన గురువు దగ్గరే నాకంటే ఎక్కువ క్షుద్ర పూజలు నేర్చుకున్నాడు. ఎవరిని ఎట్లా లొంగ తీసుకోవన్నో, ఎవరిని ఎట్లా అదుపులో పెట్టుకోవన్నో వానికి బాగా తెలుసురా. మరి ఎట్లా చేద్దామంటావు స్వామి? రేపు నిండు అమావాస్య, కుటుంబం మొత్తం రండి, పూజలో కూసుందాం, చండీని ప్రచండం చేసుకుందాం రా. ఇప్పుడు ఓం చాముండేశ్వరాయ నమః, ఓం సంతోషి మాతే నమః. అందరూ కళ్ళు మూసుకొని మనసు నిండారా ఆ చాముండేశ్వరి ధ్యానం చేయండి. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అమ్మవారిని తలుసుకోవడం మాత్రం ఆపకుర్రి. ఆపకండి, పూర్తి నమ్మకంతో ఆ చాముండేశ్వరిని తలుచుకోండి. చెండా కుడి చెయ్యి చెండా 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 ఈ రెండు దారాలను వాళ్ళిద్దరి కాళ్ళకు కట్టండి.